దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, దేవమాత ఆత్మ శరీరములతో మోక్షమునకు ఎత్తబడినటువంటి యొక్క పండుగ సందర్భముగా ఈ పవిత్రమైన వాక్య పరిచర్యకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ముందుగా ఒక చిన్న ఉపమానంతో ప్రారంభిస్తాను. ఒకానొక రోజున ఒక కేటగిజం క్లాస్ జరుగుతూ ఉంది. కేటగిజం క్లాస్ అయిపోయే ముందు ఫాదర్ గారు వచ్చి పిల్లలందరూ క్లాస్ బాగా విన్నారా అని 2-3 ప్రశ్నలు అడిగి మరొక ప్రశ్న అడిగారంటే పిల్లలందరినీ కూడా, మీలో ఈరోజు పాఠం దేని గురించి అంటే మోక్షము గురించి మేము విన్నామండి అన్నారు. వెరీ గుడ్, మోక్షము చాలా బాగుంటుంది కదా, మీలో ఎంతమంది మోక్షానికి వెళ్ళాలి అనుకుంటున్నారు అని ఫాదర్ గారు అడిగారంట. అడిగితే ఆ కేటగిజం క్లాస్లో ఉన్న పిల్లలందరూ చేతులెత్తారు, ఒక్క అమ్మాయి తప్పించి. అందరూ చేతులెత్తారు, నేను మోక్షానికి వెళ్తాను అంటే నేను మోక్షానికి వెళ్తాను అని. ఒక అమ్మాయి మాత్రం ఎత్తడం లేదంట, చెయ్యి ఎత్తడం లేదంట. ఫాదర్ గారు ఆశ్చర్యపోయారు, ఇదేంటి మోక్షానికంటే ఎవరన్నా వెళ్తారు కదా, ఈ అమ్మాయి ఎందుకు ఎత్తడం లేదని అడిగారంట డైరెక్ట్గా. ఏమ్మా నువ్వు మోక్షానికి వెళ్ళడానికి ఇష్టం లేదా అని అడిగారట. ఆ చిన్నారి పాప తన యొక్క అమాయకత్వంతో లేదండి మోక్షానికి వెళ్ళను అన్నది. ఎందుకు వెళ్ళవు మోక్షానికి అంటే, క్లాస్ అయిపోయిన తర్వాత మా అమ్మ తిన్నగా ఇంటికి రమ్మన్నది, ఎక్కడికి వెళ్ళొద్దన్నది, తిన్నగా ఇంటికి రమ్మన్నది అంటూ ఆ యొక్క అమ్మాయి సమాధానం చెప్పిందంటే దేవుని యందు ప్రియులారా. ఈ యొక్క ఉపమానం చెప్పడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, దట్ గర్ల్ ఈజ్ వెరీ పర్టిక్యులర్ విత్ హర్ మదర్స్ ఇన్స్ట్రక్షన్స్. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, తిన్నగా నువ్వు ఇక్కడికి రావాలి, తిన్నగా నువ్వు ఇంటికి రావాలి అని చెబితే మరొక ఆలోచన లేదు, మోక్షానికి తీసుకెళ్తానన్నా సరే నాకు వద్దు, మా అమ్మ నన్ను తిన్నగా ఇంటికి రమ్మన్నది అని. దేవుని యందు ప్రియులారా, ప్రభు అయిన దేవుడు కూడా మనందరిని సృజించినప్పుడు మనందరికీ చెప్పకనే చెబుతున్నారు. మనందరి హృదయాలలో ఆత్మలలో ఆయన తన ఆత్మతో రాసి పెడుతున్నారు. ఏంటంటే, భూలోకానికి వెళ్తున్న నీవు నీ పని అయిపోయిన తర్వాత నువ్వేం చేయాలి, తిన్నగా మళ్ళీ ఇంటికి రావాలి, అంటే పరలోకానికి రావాలి. ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, లోకంలో ఉండిపోవలేవు, నరకానికి వెళ్ళకూడదు, తిన్నగా నీ ఇంటికి రావాలి అంటూ ప్రభు చెప్తున్నట్లుగా నాకు తోస్తుంది. అదే ఈ పండగ యొక్క ముఖ్య అర్థము కూడా దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. బహుశా ఆ చిన్న పాప మరెవరో కాదు, అమ్మ మరియ తల్లేమో. ఆ తల్లి తన ఈ లోకంలో తన జీవితాన్ని చాలించిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళేది లేదు, డైరెక్ట్గా ఎవరి దగ్గర నుంచి వచ్చిందో, ఎక్కడి నుండి వచ్చిందో తిరిగి అక్కడికే, ఆ ప్రభుని దగ్గరికి, ఆ దేవుని దగ్గరికి, ఆ తండ్రి దగ్గరికి ఆవిడ వెళ్తూ ఉన్నారు. ఆత్మ శరీరాలతో ఆమె పరలోకానికి ఎత్తబడుతూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఈరోజు మనం కొనియాడుతున్న ఈ పండగ యొక్క పరమ రహస్యం, అసలైన సత్యం. దేవుని యందు ప్రియులారా, మరి గడిచినటువంటి సంవత్సరాలలో అనేకమైన విషయాలను ఈ పండగ నిమిత్తం, ఈ యొక్క వేద సత్యము నిమిత్తం, మరియ తల్లి ఆత్మ శరీరాలతో పరలోకానికి ఎత్తబడడం అన్నది ఇట్స్ ఎ డాగ్మా, మేరియన్ డాగ్మా. డాగ్మా అనగా పాపుగారు మేత్రానులందరూ కలిసికట్టుగా తీసుకుంటున్నటువంటి నిర్ణయం. ఈ నిర్ణయం ఎప్పటికీ కూడా తప్పుపోదు. ఇది ఎవరైనా ఇది తప్పు, ఇది కాదు, ఇది మేము ఒప్పుకోము అంటే అటువంటి వాళ్ళని కథోలికా సంఘం నుంచి బయట పెట్టడానికి కూడా వెనుకాడదు తల్లి అయిన శ్రీసభ. దేవుని యందు ప్రియులారా, డోగ్మా వేద సత్యము అనగా నీ రక్షణకు ఇది తప్పకుండా విశ్వసించవలసినటువంటి సత్యము. నీవు నేను రక్షింపబడాలి అంటే ఈ విశ్వాస సత్యమును తప్పనిసరిగా విశ్వసించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏంటి విశ్వాసత్యం? అమ్మ మరియ తల్లి ఆత్మ శరీరాలతో పరలోకానికి ఎత్తబడ్డారు. 1950వ సంవత్సరంలో నవంబర్ నెల 1వ తారీఖున పాపుగారు ఈ యొక్క వేద సత్యాన్ని ప్రకటించినప్పుడు పోప్ పయస్ ద 12వ భక్తినాథ పాపు గారు మునిసిసెంతిస్ముస్ దేయుస్ అనే ఒకనొక విశ్వలేఖ ద్వారా ఆయన ఈ యొక్క సత్యాన్ని ప్రకటించినప్పుడు అందరూ కూడా దానికి ఆమోదం పలికారంట. దేవుని యందు ప్రియులారా, ఎందుకంటే ఈ విశ్వాస సత్యం యేసు ప్రభు పరలోకానికి ఎత్తబడి మరియ తల్లి పరలోకానికి ఎత్తబడడం ద ఫస్ట్ సెంచరీ నుంచి కూడా ఇది అందరి మనసుల్లో ఉంది. ఇది అందరూ విశ్వసిస్తూ వచ్చారు. 2000 శతాబ్దాలుగా
200 శతాబ్దాలుగా అందరూ ఈ విశ్వాసత్యాన్ని విశ్వసిస్తూ వచ్చారండి దేవుని యందు ప్రియులారా. అయితే ఈ రోజున ఈ ధ్యానాంశంలో నేను మీతో 3 విషయాలు పంచుకోవాలి అనుకుంటున్నాను. మొట్టమొదటిది, పోప్ పయస్ ద 12వ భక్తినాథ పాపు గారు మరియ తల్లి ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడ్డారు అని విశ్వాస సత్యాన్ని ప్రకటించేటప్పుడు ఆయన వాడినటువంటి కొన్ని బైబిల్ వాక్యాలు, ఒక 5 బైబిల్ వాక్యాలు ఈరోజు మీ ముందు ఉంచుతాను. ఆయన వాడినటువంటి బైబిల్ వాక్యాలు. ఇది మొదటి ధ్యానాంశం. ఇక రెండవ ధ్యానాంశం, దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పండగ మనకు నేర్పుతున్నటువంటి జీవిత పాఠాలు ఏమిటి? ఒక 2 లేదా 3 చూద్దాం. ఇక ఆఖరిగా ఆ మరియ తల్లిని ఏ విధంగా నేను ఇంకా ఎక్కువగా ప్రేమించగలుగుతాను, లేదా నా ప్రేమను ఎలా నా మరియ తల్లికి వ్యక్తపరుస్తాను? ఈ 3 అంశాలను ఒక్కొక్కటిగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు ప్రియులారా, మొదటి ధ్యానాంశముగా 12వ భక్తినాథ పాపు గారు మరియ తల్లికి మరియ తల్లి యొక్క పరమ సత్యాన్ని ప్రకటించేటప్పుడు ఆయన చెప్పినట్టు ఒక వాక్యం కీర్తనల గ్రంథము 132 ప్రభువులెమ్ము నీ బలమునకు ఆకారమైనటువంటి మందసముతో నీ విశ్రాంతి స్థలమునకు కదలిరమ్ము. ఈ విశ్రాంతి స్థలమునకు కదలిరమ్ము. అందరూ ఒకసారి చెప్పాలి. ఓకే, దేవుని యందు ప్రియులారా చెప్పండి, ప్రభువులెమ్ము నీ బల సూచకమైన మందసముతో నీ విశ్రాంతి స్థలమునకు కదలిరమ్ము. ఓకే, కీర్తనకారుడు ప్రార్థన దేనితో రమ్మంటున్నాడు? నీ బలమునకు సూచకమైన మందసముతో. మందసం అంటే మనందరికీ తెలుసు, నిర్గమకాండములో దేవుని యందు ప్రియులారా దేవుడే మోషేకు ఆదేశిస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు, ఒక మందసాన్ని తయారు చేయి. ఆ మందసంలో ఏం పెట్టారు? అహరోను కర్ర, రెండవది 10 ఆజ్ఞల పలకలు, మూడవది పరలోకం నుండి కురిసినటువంటి మన్నాను ఒక పాత్రలో పెట్టారు. 3 విషయాలు, 3 వస్తువులు అందులో పెట్టారు. మోషే కర్రను, 10 ఆజ్ఞల పలకలను, మన్నాను. మోషే కర్ర యాజకత్వానికి గుర్తుగా ఉంటుంది. నిజమైన యాజకుడు, నిజమైన కాపరి దేవుని యందు ప్రియులారా యేసు ప్రభువే అని, నేనే మంచి కాపరిని అంటున్నారు. రెండవది 10 ఆజ్ఞలు. ప్రభు అంటారు, నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించి. నిజమైన నూతన ఆజ్ఞ, నూతన నిబంధన యేసు ప్రభువే దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఇక మూడవది ప్రియమైనటువంటి సహోదరి మన్నా. అదేంటి? పరలోకము నుండి కురిసినటువంటి ఆహారం. ప్రభు అంటున్నాడు, నిజానికి ఆ మన్నా కాదు పరలోక ఆహారం, పరలోకము నుండి దిగి వచ్చిన నిజమైన జీవాహారమును నేనే. ఈ 3 కలిగలిసినటువంటి వ్యక్తి యేసు ప్రభు. ఈ యేసు ప్రభు ఎక్కడ ఉన్నారు? ఆ మరియ తల్లి గర్భములో. అంటే మరియ తల్లి గర్భము, ఆ మరియ తల్లి శరీరము ఏమవుతుంది? మందసం అవుతుంది. ఈ వాక్యములు ఏముందంటే, ప్రభువులెమ్ము నీ బల సూచకమైన మందసముతో ఈ పుణ్యస్థలానికి రమ్ము, అంటే పరలోకానికి రా, అంటే నీ మందసాన్ని పరలోకానికి తీసుకొని రా. అంటే నీ తల్లిని, నీకు శరీరం ఇచ్చిన శరీరాన్ని, నీకు రక్తాన్ని ఇచ్చిన రక్తాన్ని, నీకు జన్మనిచ్చిన తల్లిని, ఆ దివ్య మందసాన్ని పరలోకానికి తీసుకురా అంటూ కీర్తనాకారుడు ఎప్పుడో సూచిస్తూ ఉన్నాడు. మరియ తల్లి యొక్క మోక్షారోహణాన్ని దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులా చెప్పండి, మరియ తల్లి మోక్షం బైబిల్లో లేదు అని అనడానికి లేదు. ఓన్లీ యూ హ్యావ్ ద ఫెయిత్ టు రీడ్, టు అండర్స్టాండ్. విశ్వాసం ఉండాలి. ఈ వాక్యముల యొక్క పరమరహస్యం ఏమిటో అర్థం చేసుకోవడానికి దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఇక 2వ వాక్యం చూద్దాం. పరమగీతములు 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఎడారి నుండి ధూమస్తంభం వలె కదిలి వచ్చుచున్న ఆ వస్తువేమిటి? దాని యందు సాంబ్రాణి సువాసనలు ఉన్నవి, అది వర్తకులకు పరిమళ ద్రవ్యములు సువాసనలు గుబాలించుచున్నవి. ఒక్క నిమిషం. దట్ గోస్ అప్ బై ద డిజర్ట్ యాజ్ ఎ పిల్లర్ ఆఫ్ స్మోక్ ఆఫ్ అర్మోటికల్ స్పైస్ ఆఫ్ మిర్ అండ్ ఫ్రాంకిన్సెన్స్. దేవుని యందు ప్రియులారా, ఈ వాక్యములో ఏమని రాయబడి ఉన్నది అంటే, ఎడారి నుండి ధూమ స్తంభము వలె కదిలి వచ్చుచున్నటువంటి ఇది ఏమిటి? దాని యందు సాంబ్రాణి గోప్రసములు సువాసనలు ఉన్నవి, అవి వర్తకులకమ్మ పరిమళ ద్రవ్యముల సువాసనలు గుబాలించు. అంటే ఎంత అందమైనవి, సొగసైనవి, సుగంధమైనది ఎడారి నుండి వస్తుందో చూడండి.
అది ఎవరో కాదు, మరియ తల్లి. ఆ అందమైనటువంటి సువాసన కలిగినటువంటి ఎడారి అంటే భూలోకానికి సూచనగా ఉంది. ఈ భూలోకము నుండి అంటే ఎడారి నుండి పరలోకానికి వెళ్తున్నది ఎవరండి అంటే ఎంతో అందమైన సువాసన గుప్పించు ఆనందకరమైన సువాసనలు. ఆమె జీవితం, ఆమె విశ్వాసము, ఆమె నమ్మిక, ఆమె దైవ ప్రేమ, ఆమె పుణ్యములన్నీ కూడా సుగంధము వలె, పరిమళ ద్రవ్యము వలె మన దేవునికి సమర్పించబడుతున్నాయి. దేవుని యందు ప్రియులారా, నిజానికి మనం ధూపం వేస్తాం కదా, ఆ ధూపం నుంచి పొగ పైకి వెళ్తుంది. నిజానికి దాని అర్థం ఏంటంటే ఆ ధూపం నుంచి వచ్చిన పొగ వలె నీవు నేను కూడా మన జీవితాల నుంచి పుణ్యము, దేవునికి ఇష్టమైన దైవ ప్రేమ, దేవునికి ఇష్టమైన సహోదర ప్రేమ, దేవునికి ఇష్టమైన విశ్వాసము మనము ఇవ్వాలి అని దాని అర్థం. అవన్నీ కూడా మరియ తల్లి నిండుగా ఇచ్చారు దేవునికి, నిండుగా సమర్పించుకున్నారు దేవునికి. ఎడారి నుండి ఇవన్నీ వస్తున్నాయి, భూలోకము నుండి ఇవన్నీ మరియ దేవుని వైపు వెళ్తున్నాయి. ఆమె పరిశుద్ధ జీవితము అంటూ పరిశుద్ధ పాపు గారు తాను రాసినటువంటి విశ్వలేఖలో ఈ వాక్యమును పొందుపరుస్తూ ఇది మరియ తల్లి యొక్క మోక్షారోహణానికి నిదర్శనంగా ఉంది అంటూ తెలియచేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది రెండవది. యేషువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడో వాక్యం దేవుని యందు ప్రియులారా, దర్శన గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం. అంతట దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. అప్పుడు దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనమిచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రముల గల కిరీటము ఉండెను. దేవుని యందు ప్రియులారా, బైబిల్ గ్రంథం మొత్తములో, రక్షణ చరిత్ర మొత్తములో ఎంత గొప్ప భాగ్యము పొందుకోగలిగినటువంటి స్త్రీ ఎవరైనా ఉన్నారా? ఒక మరియ తల్లి తప్పించి. దేవుని యందు ప్రియులారా, సూర్యుడే ఆమె వస్త్రములుగా, దానికి ముందు 11వ అధ్యాయము చివరి వచనములో మళ్ళా ఈ యొక్క నిబంధన పేటిక గురించి మనం చూస్తాం. దివి అందలి దేవుని ఆలయము తెరవబడెను, ఆ ఆలయమును ఒప్పందపు పేటికయు కాననయ్యను, అందులో మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపములు, వండ్ల గంట ప్రారంభమయ్యను. ఆ యొక్క నిబంధన పేటిక వెంటనే మరియ తల్లి గురించి చెప్తున్నారంటే ఈ మరియ తల్లి ఎవరో కాదు, ఆ నిబంధన పేటికే. కనుక దేవుని యందు ప్రియులారా, ఈ యొక్క నిబంధన పేటిక గురించి విషయం ఏంటంటే ఇర్మియా కాలంలో నెబుకద్నెజరు వారి యొక్క సైన్యముతో వస్తున్నాడు. ఎవరిని? ఇజ్రాయేలు రాజ్యాన్ని నాశనం చేయడానికి, వారందరినీ బందీలుగా కొనిపోవడానికి. ఇర్మియా ప్రవక్త ఏం చేశారంటే ఇప్పుడు రాజు వచ్చి సర్వాన్ని నాశనం చేసేస్తాడు. అందులో దేవాలయంలో ఒకటి ఉంది. ఏంటది? మోషే కాలంలో తయారు చేయబడిన నిబంధన పేటిక మందసం ఉంది. ఈ మందసం ఏమైపోతుందా అని ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడో దాచేశాడంట, నెబో పర్వతం మీద. ఎక్కడ దాచేశాడో ఎవరికి తెలియదు, ఆ దేవునికే తెలుసు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు దాన్ని కొనిపోయారు. అప్పుడు మిస్ అయినటువంటి నిబంధన పేటిక మరలా ఎక్కడ కనిపించింది, ఎప్పుడు కనిపించిందండి అంటే అపోస్తలుడైన యోహాను పాత్మోస్ దీవుల్లో దర్శనం పొందినప్పుడు ఆ దర్శనములో అక్కడ ఇర్మియా కాలంలో మిస్ అయినటువంటి ఆ మందసం మరలా ఇక్కడ పరలోకంలో కనిపించింది. ఆ పరలోకంలో మందసం కల్పించిన వెంటనే మరియ తల్లి కనిపించారంట. అంటే దాని అర్థం ఏంటంటే ఆ స్త్రీ ఎవరో కాదు, ఆ మందసమే. ఆ మందసం ఎవరో కాదు, ఆ స్త్రీని సూచిస్తుంది అంటూ మనందరం కూడా తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. ఈ మందసము పరలోకములో ఉండడము ఏమిటండి అంటే మరియ తల్లి ఆత్మ శరీరాలతో మోక్షములో ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మూడవది పాపు గారు వాడినటువంటి వాక్యం. యేషువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యందు ప్రియులారా, 4వ వాక్యాన్ని చూద్దాం. ఐ విల్ గ్లోరిఫై ద ప్లేస్ ఆఫ్ మై ఫీట్ అని వాక్యంలో రాయబడి ఉంది. ఐ విల్ గ్లోరిఫై ద ప్లేస్ ఆఫ్ మై ఫీట్ అంటే నేను నా పాదములో పెట్టినటువంటి స్థలాన్ని నేను పవిత్రపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను అని. చెప్పండి, యేసు ప్రభు పాదము పెట్టిన స్థలం ఏంటి? అమ్మ మరియ తల్లి గర్భం, ఆ యొక్క శరీరం. కనుక దానిని నేను మహిమపరుస్తున్నాను అంటే ఆ శరీరానికి పరలోకానికి తీసుకుని వెళ్తున్నారు అని దీని అర్థము. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆఖరి వచనం పరమగీతములు 8వ అధ్యాయము 5వ వచనం. పరమగీతములు 8వ అధ్యాయము 5వ వచనం. పరమగీతములు 8వ అధ్యాయము 5వ వచనం. ప్రియుని మీద వాలి ఎడారి నుండి వచ్చి ఈమె ఎవరు? ఆపిలు చెట్టు క్రింద, ప్రియుడు ఆపిలు చెట్టు కింద మీ అమ్మ నిన్ను గర్భము దాల్చిన తావుననే నేను నిన్ను మేలుకొలిపితిని. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ పరమగీతములో మరియ తల్లిని ఒక వధువు వలె
ఓకే, దేవుడిని ఒక భర్త వలె కంపేర్ చేస్తూ ఉంటారన్నమాట. లేదా ఆత్మను ఒక వధువు వలె, భగవంతుడిని ఒక భర్త వలె కంపేర్ చేస్తూ రాయబడినటువంటిదే పరమగీతికలు, లేదంటే లవ్ లెటర్స్, క్యాంటికల్స్ కదా, లవ్ లెటర్స్ లాగా ఉంటాయి. ఇందులో ఏంటంటే ప్రియుని మీద వాలినటువంటి వ్యక్తి, దేవుని మీద నిరంతరము వాలినటువంటి వ్యక్తి మరియ తల్లి, దేవుని ఆత్మ మీదతో నింపబడినటువంటి వ్యక్తి మరియ తల్లి. ఆ మరియ తల్లికి మహిమను చేకూర్చడం గురించి రాయబడినటువంటి వాక్యాన్ని పరిశుద్ధ పాప గారు ఉపయోగిస్తూ, కనుక మరియ తల్లి పరలోక భూలోక మహారాణిగా స్థాపించబడినట్లుగా ఈ యొక్క అపోస్తలిక విశ్వలేఖ ద్వారా తెలియచేస్తున్నారు దేవుని యందు ప్రియులారా. ఈ యొక్క విశ్వాస సత్యము గురించి పరిశుద్ధ పాప గారు వాడిన 5 వాక్యాలను ఇప్పటి వరకు మనం ధ్యానించాం. యేషువందనం, యేషువ స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఈ యొక్క మరియ తల్లి, ఈ విశ్వాస సత్యం, ఈ డాగ్మా మనకేమి నేర్పిస్తుంది? మొట్టమొదటిది, దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరియ తల్లి రోపణం మన యొక్క గమ్యాన్ని సూచిస్తుంది. దిస్ ఈజ్ ద గోల్ ఆఫ్ ఆల్ అవర్ లైఫ్స్, దిస్ ఈజ్ ద గోల్ ఆఫ్ ఆల్ అవర్ లైఫ్స్. మోక్షారోహణం వేరు, మోక్షారోపణం వేరు, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. యేసు ప్రభు మోక్షారోహణం చెందాడు, మరియ తల్లి మోక్షారోపణం చెందారు. మోక్షారోహణం తన శక్తితో తాను మరణాన్ని గెలిచి పైకి లేవడం. మోక్షారోపణం దేవుని యొక్క శక్తి చేత ఆమె పరలోకానికి ఎత్తబడడం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి తన సొంత శక్తి చేత మోక్షారోపణం కాబడలేదు, దేవుని శక్తి చేత అయ్యారు. ఈ యొక్క దీని ద్వారా ప్రభు మనకు తెలియజేస్తున్నటువంటి మొట్టమొదటి అంశం ఏమిటంటే, మై డియర్ చిల్డ్రన్, నా ప్రియమైన ప్రజలారా, బిడ్డలారా, మీ అందరి గమ్యము, మీ అందరి లక్ష్యము కూడా ఇదే కావాలి. ఏది కావాలి? మనందరం కూడా మరియ తల్లి వలె ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడాలి. అందుకే క్రైస్తవులు చనిపోయినప్పుడు శరీరాలను కాల్చేయం, గొయ్యి తీసి కప్పెడతాం, విత్తనాన్ని గొయ్యి తీసి కప్పెడతాం. ఎందుకని? ఏదో ఒక రోజు ఇది మరలా మొక్క లెగుస్తుంది అని. మన శరీరాలను గొయ్యి తీసి భూస్థాపితం చేస్తున్నాం. ఎందుకంటే నీ శరీరాన్ని మట్టిలో ఉన్నటువంటి క్రిములు తినేస్తాయి, మట్టి తినేస్తుంది. మట్టి నుండి వచ్చావు, తిరిగి మట్టిలోకి వెళ్ళిపోతున్నావు. కానీ ఆ మట్టి శరీర ఉత్థాన దినమున, పునరుత్థాన దినమున దేవుడు ఆజ్ఞాపించగా ఏ క్రిములైతే, ఏ మట్టి అయితే నీ శరీరాన్ని తినేసాయో, మరలా ఆ మట్టి, ఆ క్రిములు నీ శరీరానికి ఇచ్చేస్తాయి. యూ హ్యావ్ టు అరైజ్, నువ్వు మరలా ఉత్థానం అవుతావు. ఇది మన విశ్వాస సత్యం. విశ్వాసంలో ప్రతిరోజు చెప్తా ఉన్నాం, శరీరం యొక్క ఉత్థానమును గట్టిగా మొత్తం చెప్పండి, గట్టి మరొకసారి. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించడం అంటే ఏంటి? మరి ఇదే, నువ్వు మరణిస్తావు, మరణించిన తర్వాత నీ శరీరమును మేము కాల్చేయకుండా గొయ్యి తీసి భూస్థాపితం చేస్తాం. ఒక విత్తనాన్ని భూమిలో నాటినట్టుగా దేవుడు ఆజ్ఞాపించినప్పుడు, దేవదూతల బాకాలు ఊదినప్పుడు, అప్పుడు ఏమవుతుంది? శరీర ఉత్థాన దినమున ఆ మట్టి, ఆ క్రిములు నీ శరీరాన్ని నీకు ఇచ్చేస్తాయి. మరలా నీవు శరీరంతో దేవుని ముందట నిల్చుంటావు. మంచి చేస్తే ఆ శరీరముతో, ఆ ఆత్మతో మరియ తల్లి వలె పరలోకంలో ఉంటావు. పాపిష్ట పనులు చేస్తే ఆ శరీరముతో, ఆ ఆత్మతో నువ్వు నరకానికి, నిత్య నరకాగ్నిలోనికి వెళ్తావు. మోక్షము ఆనందమే. మోక్షము ఎంత ఆనందం అంటే, దేవదూతలు ఆత్మతో దేవుని సేవిస్తే, మనుషులమైన నీవు నేను ఆత్మ శరీరాలతో దేవుని సేవించాలి. సో సెలబ్రేటింగ్ దిస్ ఫీస్ట్ ఈజ్ నథింగ్ బట్ సెలబ్రేటింగ్ అవర్ ఓన్ ఫీస్ట్. ఈ పండుగ నిజంగా మరియ తల్లి పండుగ కాదు, ఈ పండుగ మనందరి పండుగ. ఏంటి? ఒకరోజు నేను కూడా మరియ తల్లి వలె మారుతాను. ఓకే, నేను ఉదాహరణకి ఒక మాట చెప్దాం. ఉదాహరణకి నేను మిమ్మల్ని అందరినీ కూడా కలకత్తా తీసుకుని వెళ్తాను అన్నాను అనుకోండి. మీరేం చేస్తారు? ఎప్పుడైనా ఫాదర్ గారు ఎవరినన్నా ఎక్కడికైనా తీసుకుని వెళ్ళారా? నేను ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళలేదు. ఫాదర్ గారు ఎప్పుడు ఎవరిని ఎక్కడికి తీసుకెళ్ళినప్పుడు ఇప్పుడు కలకత్తా మాత్రం ఎలా తీసుకెళ్తారు? నమ్మకం ఉండదు. అరే లేదురా, పోయిన సంవత్సరం కేరళ తీసుకుని వెళ్ళారు, దాని సంవత్సరం గోవా తీసుకుని వెళ్ళారు, ఈ సంవత్సరం కలకత్తా తీసుకుని వెళ్తారు. వీకెండ్ అక్కడ తీసుకుని వెళ్ళారు కనుక, ఎక్కడ తీసుకుని వెళ్ళారు కనుక ఇక్కడ కూడా తీసుకుని వెళ్తారు. ఓకే, ఒకడు చాలా ఉదార స్వభావుడు అంట. నమ్మేస్తామా? ఎప్పుడైనా ఎవరికైనా డబ్బులు ఇచ్చాడా? వాడికి 1,00,000 రూపాయలు ఇచ్చాడు, వీడికి 50,000 ఇచ్చాడు. నేను కాదు ఎవరో. ఓకే, కనుక ఈయన దగ్గరికి వెళ్తే ఈయన ఇస్తాడు.
దేవుని యందు ప్రియులారా, శరీరం ఉత్థానమును విశ్వసించుచున్నాను అన్నప్పుడు ఎప్పుడైనా ప్రభు అయిన దేవుడు ఎవరికైనా శరీర ఉత్థానం ఇచ్చాడా? ఎవరికి ఇవ్వలేదండి. అది నీకు ఎత్తలని ఎలా నమ్ముతావయ్యా? నేను అంటాను లేదు, ఇచ్చారు. అదిగో మరియ తల్లికి ఇచ్చారు. మరియ తల్లికి శరీర ఉత్థానం ఇచ్చారు. మరియ తల్లి శరీర ఆత్మలతో మోక్షంలో ఉన్నారు. కనుక ఐ కెన్ సే దట్ ఐ బిలీవ్ ఇన్ ద రెజరెక్షన్ ఆఫ్ ద బాడీస్. శరీరం యొక్క ఉత్థానమును నేను విశ్వసిస్తాను, విశ్వసించగలను. ఎందుకంటే నా తల్లికి ఇచ్చినప్పుడు నాకెందుకు ఇవ్వరు? అర్థమవుతుందా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క పండగ మనకు నేర్పుతున్న మొట్టమొదటి పాఠం ఏమిటంటే, ఎస్, దేర్ ఈజ్ ఎ రెజరెక్షన్ ఆఫ్ ద బాడీ. శరీరం యొక్క ఉత్థానము ఉన్నది. రెండవది, ఈ పండగ మనకు నేర్పుతున్నటువంటి మరి యొక్క ముఖ్యమైన పాఠం దేవుని యందు ప్రియులారా, తరచు అనుకుంటాం ఈ శరీరం చెడ్డది, ఈ శరీరం మంచిది కాదు, ఈ శరీరం కుళ్ళిపోతుంది, కనుక ఆత్మే ముఖ్యం, ఆత్మను పవిత్రంగా ఉంచుకోవాలి. ఎన్నో నీ శరీరము పవిత్రమైనదే, నీ ఆత్మయు పవిత్రమైనదే దేవుని యందు ప్రియులారా. కనుక నీ శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి, నీ ఆత్మను పవిత్రంగా ఉంచుకోవాలి. శరీరం యొక్క పరిశుద్ధత ఈ పండగ మనకు నేర్పిస్తుంది. ఇది రెండవ ముఖ్యమైనటువంటి సందేశము దేవుని యందు ప్రియులారా. ఇక మూడవ సందేశం ఈ పండగ మనకు నేర్పుతుంది ఏమిటండి అంటే, we have a powerful mother, a loving mother, a wonderful mother in heaven. ఓకే, ఈ లోకంలో మరియ తల్లి ఉండగా ఖానాపల్లిలో కష్టం అంటే వెంటనే కుమార వారికి ద్రాక్షరసం లేదు అన్నది. ఈ లోకంలో మరియ తల్లి ఉండగా ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించి 6 నెలలు అయ్యింది. పాపం ఎలాగుంటుందో ఏంటో అంటే వెంటనే ఎవరు చెప్పకపోయినా పరుగున వెళ్ళి ఎలిజబెత్ అమ్మకు 3 నెలలు సేవ చేసింది. ఈ లోకంలో ఆమె ఉంటుండగా తన కళ్ళ ముందు ఎవరు ఎప్పుడు కష్టంలో ఉన్నా ఆమె ఎప్పుడు వెనకడుగు వేయలేదు. పరుగున వెళ్ళి వాక్యం చెప్తుంది, త్వరితముగా ఆమె యోదయాసీమకు ప్రయాణమైపోయాను. త్వరితముగా. వై త్వరితముగా? బికాస్ షీఈస్ ఈగర్ టు హెల్ప్ అదర్స్, షీఈస్ ఎవర్ రెడీ టు హెల్ప్ అదర్స్. దేవుని యందు ప్రియులారా, ఈ లోకంలో షీ వాజ్ లిమిటెడ్ ఇన్ బాడీ, షీ వాజ్ లిమిటెడ్ ఇన్ టైమ్, షీ వాజ్ లిమిటెడ్ ఇన్ స్పేస్. దేర్ఫోర్ షీ కుడ్ ఓన్లీ హెల్ప్ 1 or 2, 10 people, దట్స్ ఆల్. ఈ లోకంలో శరీరము అనే ఒక లిమిటేషన్, సమయము అనే ఒక లిమిటేషన్, కాలము అనే ఒక లిమిటేషన్ ఉండడం వలన ఆమె కేవలం ఖానాపల్లిలోనే హెల్ప్ చేయగలిగింది, ఎలిజబెత్ అమ్మకే హెల్ప్ చేయగలిగింది. ఇప్పుడు షీఈస్ బియాండ్ టైమ్, షీఈస్ బియాండ్ ఆల్ ద లిమిటేషన్స్. అన్ని బలహీనతలను మినహాయింపులను జయించినటువంటి పరలోక భూలోక మహారాణి అమ్మ మరియ తల్లి. దేవుని యందు ప్రియులారా, వచ్చే గురువారం ఇదే రోజున ఆ తల్లి మహారాణిగా పండుగను కొనియాడబోతూ ఉన్నాం. పరలోకానికి వెళ్ళిన ఆమెను ఏం చేశారు? ప్రభు పితాపుత్ర పరిశుద్ధ ఆత్మదేవుడు పరలోక భూలోక మహారాణిగా స్థాపించారు. కనుక షీఈస్ అబౌవ్ ఎవ్రీథింగ్. ఆమెకు టైం లిమిట్ లేదు, ఏ సమయంలోనైనా సహాయం చేయగలదు. ఆమెకు స్పేస్ లిమిట్ లేదు, ఎక్కడ ఉన్న వారికి సహాయం చేయగలదు, అమెరికాలో ఉన్న వారికి సహాయం చేయగలదు, ఆఫ్రికాలో ఉన్న వారికి కూడా సహాయం చేయగలదు. కనుక ఆమె షీ బికమ్స్ ఆల్ ద పవర్ఫుల్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. కనుక ఆమె అందరికీ సహాయం చేయగలదు, మనందరికీ సహాయం చేయగలదు, నీకు సహాయం చేయగలదు, నీ కొరకు ప్రార్థించగలదు, నిన్ను రక్షణ వైపు నడిపించగలదు. ఇది ఈ పండగ మనకు నేర్పుతున్న మరి ఒక ముఖ్యమైన పాఠం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరు, యూ క్యాన్ రిలై ఆన్ అవర్ బిలవ్డ్ మదర్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులు, 3 విషయాలు. 1, నీ గమ్యము ఈ పండగ ద్వారా మనకు తెలుస్తుంది. రెండోది ఏంటి? ఈ శరీరము పవిత్రమైనదే, ఆత్మయు పవిత్రమైనదే. శరీరాన్ని ఆత్మను పవిత్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత నీపైన నాపైన ఉంది అని ఆ పండగ తెలియజేస్తుంది. 3వది, వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ పవర్ఫుల్ మదర్ ఇన్ హెవెన్. పరలోకంలో శక్తివంతమైన, నిన్ను నన్ను ఎంతో అమితముగా ప్రేమించే అమ్మ ప్రార్థన సహాయం ఎల్లప్పుడూ మన కొరకు ఎదురు చూస్తుంది. ఆ తల్లిని ఆశ్రయించాలి, ఆ తల్లి నీడలో మనం జీవించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక చిట్ట చివరి అంశం. ఫాదర్ గారండి, నాకు మరియ తల్లి అంటే చాలా ఇష్టం, నేను నా మరియ తల్లికి నా ప్రేమను ఎలా వ్యక్తం చేయాలి అంటారు అన్నట్లయితే, దేవుని యందు ప్రియులారా కొన్ని ఉదాహరణలు. నెంబర్ 1, ఇఫ్ యు రియల్లీ లవ్ యువర్ మదర్ మేరీ, మరియ తల్లిని ప్రేమించే వ్యక్తి నువ్వైతే ప్రతిరోజు తప్పకుండా కుటుంబ జపమాల, అవ్వకపోతే వ్యక్తిగత జపమాలైనా జపించండి. ఓకే, 5 దేవరహస్యాల 50 మంగళవాత జపాల కలిగిన కనీసం దట్స్ మినిమం. ఓకే, తప్పనిసరిగా జపమాలను జపించండి దేవుని యందు ప్రియులారా, ముఖ్యముగా కుటుంబ సమేతముగా. దట్ మేక్స్ దట్ యూ లవ్ మదర్ మేరీ. అదేంటంటే నువ్వు మరియ తల్లిని ప్రేమించిన వాడవవుతూ ఉన్నావు దేవుని యందు ప్రియులారా. ఇక రెండవది,
ఆ మరియ తల్లి మీద నీకు ఏదైనా ప్రేమ ఉన్నట్లయితే ఏ పని ప్రారంభిస్తున్నా సే ఎ స్మాల్ ప్రేయర్ సీకింగ్ ద హెల్ప్ ఆఫ్ మదర్ మేరీ, మరియ తల్లి సహాయాన్ని కోరుకుంటూ ఏ పనినైనా సరే నువ్వు ప్రారంభించవచ్చు. ఒక డాక్టర్ అపాయింట్మెంట్ కావచ్చు, ఒక డిఫికల్ట్ మీటింగ్ కావచ్చు, ఒక ఎగ్జామ్ కావచ్చు, ఒక ప్రత్యేకమైన పని కావచ్చు, భోజనం కావచ్చు, ఆటలు కావచ్చు, డ్రైవింగ్ కావచ్చు, ఏదైనా సరే ఒక పనిని ప్రారంభించేటప్పుడు ఆ మరియ తల్లికి మనసారా ప్రార్థిస్తూ మరియ తల్లి సహాయాన్ని కోరుకొని ఎందుకంటే దట్ ఈస్ హౌ యు ఆనర్ మదర్ మేరీ. వెన్ యూ ఆనర్ ద మదర్, ద సన్ ఈజ్ మోర్ హ్యాపీ. ఆ ప్రభు ఎంతో సంతోషిస్తాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది రెండవ విధంగా ఆ మరియ తల్లిని మనము గౌరవించవచ్చు, ప్రేమించవచ్చు. ఇక మూడవది, ఎవ్రీడే, ప్రతిరోజు వీలైతే ఒక టైం పెట్టుకోండి. ఆ మరియ తల్లి కొరకు పాటలు వినడానికి కానీ, పాటలు పాడడానికి కానీ, పాటలు రాయడానికి కానీ, లేదంటే సొంత ఆవే మరియా, ఓకే, ఆవే మరియా, అటువంటి ఆవే మరియా అనే చాంటింగ్స్ అంటారు. అటువంటివి తరచుగా ఆవే మరియా, ఆవే మరియా, ఓకే, ఇటువంటి చాంటింగ్స్ అన్నవి మీకు మీరుగా తయారు చేసుకొని ఆ తల్లిని మీరు గౌరవించవచ్చు, కొనియాడవచ్చు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది 3. నాలుగవది, యూ కెన్ మేక్ యువర్ ఓన్ మేరియన్ చాంట్స్, అనగా మేరీ మై మదర్, మేరీ మదర్ ఆఫ్ జీసస్, బీ మై మదర్ ఆల్సో. ఎంత బాగుంది! మేరీ ద మదర్ ఆఫ్ జీసస్, బీ మై మదర్ ఆల్సో. యేసు ప్రభుని తల్లి అమ్మా మరియమ్మ, నాకు కూడా తల్లిగా ఉండమ్మా. బాలేదా? నచ్చలేదా? ఎంత పవర్ఫుల్! మేరీ ద మదర్ ఆఫ్ జీసస్, బీ మై మదర్ ఆల్సో. కానాపనిలో సహాయం చేసిన తల్లి, నాకు సహాయం చెయ్యమ్మా. యేసు సిలువ క్రింద నిలిచిన తల్లి, నా ప్రక్కన నిల్చో అమ్మా. ఇంగ్లీష్లో ఒక సామెత, ఒక మంచి పాట ఉంటుంది, బీ విత్ అస్ మేరీ అలాంగ్ ద వే. యేసు ప్రభు సిలువ కింద నిలుచున్నావు, మా జీవిత సిలువలలో కష్టాలలో మాతో కూడా నిలువమ్మా. ఇలా మన యొక్క సొంత మేరియన్ ఛాన్స్ మనం తయారు చేసుకొని ప్రార్థించవచ్చు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక చివరికి మరొకటి, 5వది, మరియ తల్లి మీద ప్రేమ ఉంటే ఇది ఒక మంచి కార్యం చేయండి, ఒక పుణ్యకార్యం చేయండి. చప్పట్ల కోసం, ఎవడో చూస్తాడని, ఎవడో కొనియాడతాడని, ఎవడో భుజం తడతాడని, ఎవడో మెచ్చుకుంటాడని కాకుండా, వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ప్రైజ్ ఆర్ రివార్డ్, తిరిగి ఎటువంటి గిఫ్ట్, ఎటువంటి కానుక, ఎటువంటి రికగ్నిషన్, ఎటువంటి కృతజ్ఞత నువ్వు ఆశించకుండా మనస్ఫూర్తిగా మరియ తల్లి కొరకు, మరియ తల్లి మీద ప్రేమతో ఒక ఫ్లవర్ వేస్ పెట్టండి, ఒక దేవాలయాన్ని తుడవండి, మెట్లు తుడవండి, ఒక వరండా క్లీన్ చేయండి, మరియ తల్లి స్వరూపాన్ని క్లీన్ చేయండి, ప్రేమతో ఒక మరియ తల్లికి దండ వేయండి. ఇవన్నీ కూడా ఆ తల్లి మీద నువ్వు చేసే ప్రేమతో, ఎట్టి పరిస్థితుల్లో పక్కవాడు చూడాలని కానీ, పక్కవాడు పొగడాలని కానీ కాకుండా చేసినట్లయితే అది స్వచ్ఛమైన ప్రేమ అవుతుంది. ఈ రోజున ఈ యొక్క ఆరాధనలో, దివ్య పూజాబలిలో, ఈ వాక్య పరిచర్యలో 3 అంశాలు మీతో పంచుకున్నాను. పోపు గారు వాడినటువంటి వాక్యాలు 5, ఈ పండగ మనకు నేర్పుతున్న 3 విశ్వాస సత్యాలు, జీవిత పాఠాలు, మరొక 5 అంశాలు, మరియ తల్లి పట్ల మన ప్రేమను ఎలా వ్యక్తపరచగలం. బహుశా ఈ విశ్వాస సత్యాలతో మీ మనస్సులను నింపుకొని విశ్వాసంలో ఎదుగుతూ ఆ తల్లి ప్రేమలో జీవిస్తారని ఆశిస్తున్నాను. పరిశుద్ధుడైన దేవుడు మనందరిని దీవింతురుగాక. అమ్మ మరియ తల్లి మన కొరకు నిరంతరము ప్రార్థించునుగాక. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ నామమున ఆమేన్.